ఈరోజు జర్నలిస్టు సాయి చేసిన ఒక వీడియో చూస్తే నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించింది. సరే, సహజంగా జర్నలిస్ట్ సాయి వీడియోల మీద నేనేం కౌంటర్ వీడియో చేయదలుచుకోలే. కాకపోతే ఆ వీడియోలో ఆయన ప్రొఫెసర్ కె నాగేశ్వర పేరు కూడా వాడాడు. ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి ముందు ఒక డిమాండ్ పెట్టారట. జగన్ ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టాలి అని ఒక డిమాండ్ పెట్టారట. దానికి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో, ఎందుకు జగన్తో నీకు అంత శత్రుత్వం? రాజకీయాల్లో అతి శత్రుత్వం పనికిరాదు, అతి వైరం పనికిరాదు, ఎందుకు జగన్ నువ్వు అంత విరోధులాగా చూస్తావు అని చెప్పేసి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి హితబోధ చేశారట. ఇది జర్నలిస్టు సాయి చెప్పాడు, ఆయనకి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చెప్పాడట. అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏదో వీడియోలో చెప్తే అది చూసి జర్నలిస్ట్ సాయి చెప్పాడు. ఇది అసలు మేధావులు అండి. పవన్ కళ్యాణ్ అమిత్ షా గారి ముందు జగన్ని అరెస్టు చేయాలని డిమాండ్ పెడతాడా? జగన్ని అరెస్టు చేయటం చేయకపోవటం అనేది చట్టపరంగా జరిగే ప్రక్రియ కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి ముందు డిమాండ్ పెట్టారనుకోండి, కూటమి ధర్మం భాగంగా ఇలా తెలుగు ఎంపీల మీద ఉన్న ఆధారపడి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వెంటనే డెసిషన్ తీసుకొని జగన్ని ఏదో కేసులో ఏముంది, ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయిగా. 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. తర్వాత కొత్తగా నమోదు చేసినటువంటి లిక్కర్ స్కామ్లో కూడా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది ఉంది. రఘురామ కృష్ణరాజు గారి కేసు ఉంది, కస్టోడియల్ టార్చర్ కేసు. దాంట్లో అక్యూజర్ నెంబర్ 3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఏదో కేసులో పవన్ కళ్యాణ్ గారు అడిగినందుకు జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయటం బీజేపీ పెద్దలకు ఒక రోజు పని, అంతే, ఒక గంట పని, రోజు పని కూడా కాదు వాళ్ళు అనుకుంటే, వాళ్ళు తలుచుకుంటే. కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారు అడిగాడట, అమిత్ షా గారు ఏదో హితబోధ చేశారట. వీళ్ళకి ఎవరు చెప్పారు అంటే అడ్డగోలుగా ఏలేదు, జగన్ అరెస్టును వీళ్ళు బలంగా కోరుకుంటున్నారు అన్నది ఇంజెస్ట్ చేయడం కోసం. ఒకవేళ జగన్ అరెస్టు చేయాలనుకుంటే అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 2 కేసులు, ఏది రఘురామ కృష్ణరాజు గారి కేసు కావచ్చు అండ్ నకిలీ మద్యం కేసు కావచ్చు, ఈ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తున్న కేసులు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్టు ఏర్పాటయ్యి ఎంక్వైరీ చేస్తుంది. రఘురామ కృష్ణరాజు గారి కేసు సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ సిట్టు ఎంక్వైరీ చేస్తుంది. వీళ్ళు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. దీనికి కేంద్రం పర్మిషన్ అవసరం లేదు, కేంద్ర పెద్దలు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కీ రోల్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎం గారితో మాట్లాడి జగన్ ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టించాల్సిందే అనుకుంటే పెట్టించి ఉండేవారు. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు వ్యవహారంతో చంద్రబాబు నాయుడు గారిని, కేసు ఉన్నా లేకపోయినా, కేసులో చంద్రబాబు నాయుడు గారు నిందితులు అయినా కాకపోయినా, అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా ఎలాగైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో, ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో ఉంది, అక్యూజ్డ్గా ఉంది. రఘురామ కృష్ణరాజు గారి కేసులో అక్యూజ్ నెంబర్ 3గా ఉంది. అండ్ ఆ ఏపీ లిక్కర్ స్కామ్లో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉంది, అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కావాలంటే ఈజీగానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. ఈజీగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించే అవకాశం ఉన్నప్పటికీ లేదు, ప్రొసీజర్ ప్రకారం పోవాలి, ఒకళ్ళ అరెస్టును మనం కోరుకోవటం కాదు, ఒకళ్ళ అరెస్టును మనం ఆపటం కాదు అనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగట్లే. అంతే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం వ్యవస్థ పోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే ఆయన అరెస్ట్ చేయాలి. ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత అతను చేసిన నేరాన్ని తేల్చగలగాలి. జగన్మోహన్ రెడ్డి కనుక టీడీపీ నాయకులను అరెస్ట్ చేసినట్టు ఏదో అరెస్ట్ చేయటమే పనిగా పెట్టుకొని చేయొద్దు. సరైనటువంటి ఆధారం కోర్టు ముందు ఖచ్చితంగా నిర్ధారింప చేయగల ఆధారం దొరికిన తర్వాత అరెస్ట్ చేద్దాం, కంగారు అవసరం లేదు అని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టే జగన్ అరెస్ట్ జరగట్లేదు. కానీ జగన్ అరెస్ట్ను ఏదో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు, పవన్ కళ్యాణ్ నిజంగా జగన్ అరెస్ట్ని కోరుకుంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయచ్చు. జగన్ అరెస్ట్ అదేమి విచిత్రమైనటువంటి పనేం కాదు, సాధ్యం కాని పనేం కాదు, అద్భుతమైన పనేం కాదు. ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని చూసినోడే, కాకపోతే సిబిఐ ఈడీ కేసులో పోయాడు జైలుకి, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. నిజానికి ఎన్డీఏ కూటమిలో గట్టిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డిమాండ్గా పెడితే జగన్ అరెస్టు విషయంలో బీజేపీ కూడా ఏం పెద్దగా, ఎందుకంటే తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏమి అడ్డు చెప్పదు. కాకపోతే
వీళ్ళు వీళ్ళు జనంలో ఇంజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే జగన్ పట్ల ప్రతీకారంతో కూటమి ప్రభుత్వం ఉంది అన్నదాన్ని ఇంజెస్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకని ఈ మేధావులు, ఈ జర్నలిస్టులు ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.